హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీకెండ్ కదా అని చెప్పి అందరం అలా బయటికి వెళ్తున్నామండి. చూడండి, మా పాప అట్లాగే చూస్తుంది బయటికి. తనకి ఇష్టం లేదు బయటికి రావటం. చూడండి, ఇంక ఇప్పుడు పక్క షాపులన్నీ రాఖీలు ఎక్కడ పట్టిన రాఖీ షాపులే. అవే మీకు చూపిస్తున్నా నేను. రాఖీ షాపులే చూసి మా వారు అడుగుతున్నారు నన్ను, లాంగ్ డ్రైవ్ అన్నా ఎక్కడికి వెళ్దామని. రోడ్ సైడ్ గ్రీనరీ బాగుందని గ్రీనరీ చూపిస్తున్నాను. చూడండి, రోడ్ సైడు ఎక్కడ పెట్టినా ఫ్రూట్స్ బాగా పెట్టారండి. ఫ్రూట్స్ ఎక్కడ పెట్టినా ఫ్రూట్సే. ఫుల్ గ్రీనరీ, కూల్ వెదరు, కుక్కలు వాకింగ్కి వెళ్తున్నాయి. ఈవినింగ్ టైం కదా, ఇక ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ బత్తాయిలు ఎక్కడ పెట్టినా అవే ఉన్నాయి. రోడ్ సైడ్ గ్రీనరీ బాగుందని రోడ్ సైడ్ తీసాను. ఇంకా అలా 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 చిన్నగా ఔటర్ రింగ్ రోడ్కి వచ్చేసాం. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి చూడండి, చుట్టూ తిరుగుతున్నామా. ఇంకా టర్నింగ్ అయ్యేటప్పుడు ఒక కార్ వచ్చేసిందండి. సడన్గా వచ్చింది, భయం వేసింది. అంటే ఇద్దరు ఒకే వేలో వచ్చేసారు. అది అట్లా సడన్గా వచ్చింది. వెంటనే మళ్ళీ టర్న్ అయిపోయామన్నమాట. ఇంకా చూడండి, నేను క్లైమేట్ని ఎంజాయ్ చూస్తూ ఉన్నా. ఒక పిక్ తీసుకుందామని అట్లా పోజ్ పెట్టాను అన్నమాట నేను. ఇంకా వెంటనే ఐస్ క్రీమ్కి వచ్చాము. అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చి ఇంకా మాకేం కావాలో అది తీసుకున్నాము. క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారండి. నేను వాళ్ళందరినీ తీయలేదు. మా పాప కావాల్సింది తీసుకున్నాము. ఆయన ఏంటని నలుగురం 4 ఐటమ్స్ తీసుకున్నాము. ఎవరికి కావాల్సింది వాళ్ళు. నేను మాత్రం లస్సీ తాగాను. ఈవినింగ్ అయిపోయింది, అది చీకటి పడింది. చూడండి, పైన జిమ్ ఎలా చేస్తున్నారా అంకుల్స్. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, వచ్చేసాం. ఇంకా రాఖీ పండగలు చూడండి, రాఖీ షాపులు అయితే కలకల్లాడిపోతున్నాయి. ఈవినింగ్ టైం ఎక్కడ పెట్టినా రాఖీ షాపులే. అసలు ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఎక్కడ పెట్టినా రాఖీ షాపుల్లో. ఈవినింగ్ వచ్చాం. బాయ్ ఫ్రెండ్స్. అలా ఈవినింగ్ అయిపోయింది. బాయ్.